నమో బుద్ధాయ. జై భీమ్, జై మూలవాసి, జై భారత్, జై సంవిధాన్. ముందుగా తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్య బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. నా పేరు బేతాళ్ సుదర్శనం. నేను భారతీయ బౌద్ధ మహాసభ మరియు సమతా సైనిక్ దళ్ ఆంధ్రప్రదేశ్ విభాగానికి రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాను. ఈరోజు ప్రపంచంలో కులం, జాతి, మత, వర్ణ వివక్షతల నిర్మూలనకు ఐక్యరాజ్య సమితి పిలుపును ఈ అంశంపై మాట్లాడాలని భావిస్తున్నాను. ఒకప్పుడు సముద్రయానం నిషేధమని సనాతన ధర్మాన్ని పాటించే బ్రాహ్మణ, వైశ్య, క్షత్రియులకు సనాతన ధర్మం నిర్దేశించింది. కానీ తరువాత ఆర్థిక ప్రయోజనాల కోసం వారు తమ ఆచరించే కుల వివక్షత, మతోన్మాదాన్ని అనేక దేశాలకు ఎగుమతి చేశారు. ముఖ్యంగా అమెరికాకు వెళ్ళిన తర్వాత అక్కడ ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలను వేధించటం, అట్రాసిటీ యాక్ట్ విధించడం వంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. అందుకు కారణం భారతదేశంలో స్థాపిత కులాధారిత విధానాన్ని అనుసరించటం, ఇతరులను చులకనగా చూడటం. ఈ సనాతన భావజాలం ఎగుమతి కారణంగానే వివిధ దేశాల్లో వివక్షత వివిధ రూపాల్లో ఉద్భవిస్తుంది. ఇది సనాతన ధర్మంలోని కుట్ర ఫలితం. ప్రపంచం ఒక చిన్న గ్రామంలా మారినా వివక్షతలు మానవ సమాజాన్ని ఇంకా పీడిస్తున్నాయి. జాతి, మత, వర్ణ, కుల ఆధారంగా జరుగుతున్న వివక్షతలు అంతర్జాతీయంగా విస్తరించాయి. పేద దేశాల నుండి ధనిక దేశాలకు వలస వెళ్ళే ప్రజలు, ముఖ్యంగా దక్షిణాసియా దేశాల వారు అమెరికా, ఆస్ట్రేలియా, దక్షిణ కొరియా, గల్ఫ్ కంట్రీస్ వంటి దేశాలలో తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారు. భారతదేశంలో కుల వివక్షత. భారతదేశంలోని కుల వివక్ష ఒక పురాతన సమస్య. ఇది సమాజాన్ని విభజించి దళితులు, ఆదివాసీలు వంటి వర్గాలను అణిచివేస్తూ ఉంటుంది. ఉదాహరణకు హిమాచల్ ప్రదేశ్లోని దళితులను ఆలయాల్లోకి అనుమతించకపోవడం వంటి సంఘటనలు అనేకమైనవి ఉన్నాయి. అది దేశవ్యాప్తంగా ఉన్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నీళ్ళ గ్లాసు చేతికి ఇవ్వకుండా పైనుండి పోయడం వంటి నియమాలు ఇంకానూ కొనసాగుతూనే ఉన్నాయి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 15 కింద కుల, జాతి, మత ఆధారంగా వివక్షత నిషేధించబడింది. కానీ అమలు లోపభూయిష్టం. రాజ్యసభలో ప్రశ్న 3650 24/2025 సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ఇచ్చిన సమాచారం ప్రకారం ప్రధానంగా షెడ్యూల్ కులాలపై అకృత్యాల కేసుల వివరాలు, వారికి అందించిన చట్టపరమైన సహాయం మరియు అకృత్యాల నిరోధక చట్టంపై నిర్వహించిన అవగాహన కార్యక్రమాల గురించి ప్రశ్న వచ్చింది. షెడ్యూల్ కులాలపై నమోదైన నేరాలు, అకృత్యాల కేసుల వివరాలు 2020-22లో నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ప్రకారం దేశవ్యాప్తంగా షెడ్యూల్ కులాలపై జరిగిన నేరాలు కేసుల సంఖ్య 2020 నుండి 2022 వరకు స్థిరంగా పెరిగింది. జాతీయ ధోరణి. 2020లో 50,291 కేసులు నమోదవగా 2021లో 50,900 కేసులు మరియు 2022లో 57,582 కేసులకి పెరిగింది. ఇది అకృత్యాల రిపోర్టింగ్ గణనీయంగా పెరిగిందనడానికి సూచన. ముఖ్య రాష్ట్రాలు. 2022 సంవత్సరంలో అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాలలో ఉత్తరప్రదేశ్ 17,368, రాజస్థాన్ 8,752, మధ్యప్రదేశ్ 7,733 అగ్రస్థానంలో ఉన్నాయి. దక్షిణ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్లో 2,315, కర్ణాటక 1977, తెలంగాణ 1787, తమిళనాడు 1761లో కూడా గణనీయమైన సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. షెడ్యూల్ కులాల వారికి అందించిన చట్టపరమైన సహాయం 2022-24లో నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ ప్రత్యేకంగా ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ బాధితులకు అందించిన సహాయానికి సంబంధించిన డేటాను నిర్వహించినప్పటికీ
రాష్ట్ర లీగల్ సర్వీసెస్ అథారిటీ ద్వారా షెడ్యూల్ కులాల వారికి సాధారణంగా అందించబడిన చట్టపరమైన సహాయం యొక్క డేటా ఉంది. భారీగా సహాయం అందించిన రాష్ట్రాలు 2024 సంవత్సరంలో పాక్షిక సమాచారం నాటికి ఉత్తరప్రదేశ్లో 37,427, కేరళలో 25,370, మహారాష్ట్రలో 11,178 2023లో ఇచ్చారు. 1341 నుండి 2024లో 1888కి పెరిగింది. రాష్ట్రాలు పెద్ద సంఖ్యలో చట్టపరమైన సహాయం అందించాయి. దేశవ్యాప్త సహాయం మొత్తం మీద 2022లో 1,69,930 షెడ్యూల్ కులాలకు చట్టపరమైన సహాయం అందించబడింది. అయితే 2023లో ఈ సంఖ్య 55,624కి తగ్గింది. తిరిగి 2024లో 1,44,034కి చేరుకుంది. ఈ హెచ్చు తగ్గులకు కారణం ప్రత్యేకంగా వివరించబడలేదు. అవగాహన కార్యక్రమాల నిర్వహణ 2021-23లో SC/ST అకృత్యాల నిరోధక చట్టం గురించి అవగాహన పెంచడానికి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నిర్వహించిన కార్యక్రమాల వివరాలు కూడా అందించబడ్డాయి. అవగాహన కృషిలో వృద్ధి చాలా రాష్ట్రాల్లో అవగాహన కార్యక్రమాల సంఖ్య పెరిగింది. ఉదాహరణకు మహారాష్ట్రలో 2021లో 1808 కార్యక్రమాలు నిర్వహించగా 2023 నాటికి 4,650కి పెరిగింది. తెలంగాణలో 2021లో 1,392 నుండి 2022లో 4,115కి పెరిగింది. కానీ 2023లో 3,342కి తగ్గింది. అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాలు మహారాష్ట్రలో 4,659 2023లో, ఆంధ్రప్రదేశ్లో 3,321 2023లో, తెలంగాణలో 3,342 2023లో అత్యధిక అవగాహన కార్యక్రమాలు నిర్వహించిన రాష్ట్రాలుగా ఉన్నాయి. విరామం కొన్ని తగ్గుదల కొన్ని రాష్ట్రాలు ఉదాహరణకు పశ్చిమ బెంగాల్ నిర్వహించిన కార్యక్రమాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. కొన్ని సంవత్సరాల్లో ఉదాహరణకు తమిళనాడు 2021లో సమాచారం ఇవ్వలేదు. ఈ డేటా మొత్తం దేశంలో షెడ్యూల్ కులాలపై జరుగుతున్న అకృత్యాలు మరియు వాటిని ఎదుర్కొనడానికి ప్రభుత్వం చేపట్టిన చట్టపరమైన సహాయం, అలాగే సామాజిక అవగాహన కార్యక్రమాల పరిస్థితిని కూడా ప్రతిబింబిస్తుంది. ప్రపంచంలోని ఇతర దేశాలలో వివక్షత ఎలా ఉందంటే భారతదేశంలో ఉన్న కుల వివక్ష అట్రాసిటీ హింసాయుతమైన దాడుల రూపంలో కనిపిస్తుంది. దక్షిణ కొరియా, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ వంటి దేశాల్లో భారతదేశం నుండి వచ్చిన కులాధారిత ఆలోచనలు జాతి, వర్ణ వివక్షతకు కారణమయ్యాయి. దక్షిణ కొరియాలో భారతీయులు, పాకిస్తానీలు, బంగ్లాదేశీయులు వంటి వలసదారులు తీవ్ర వివక్షతను ఎదుర్కొంటున్నారు. మెట్రోలో కూర్చున్నప్పుడు పక్కవారు లేచిపోవడం, షాపుల్లో వస్తువులు తాకితే తొలగించడం, బార్లు, రెస్టారెంట్లో భారతీయులు, పాకిస్తానీలు వద్దు అనే బోర్డులు సాధారణంగా ఉన్నాయి. అమెరికా, ఆస్ట్రేలియా వంటి దేశాలలో కూడా దక్షిణాసియా వలసదారులు జాతి ద్వేషాన్ని ఎదుర్కొంటున్నారు. అమెరికాలో భారతీయులు బ్లాక్ లాటినోల పట్ల వివక్షత చూపుతారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇది పరస్పర వివక్షతను ఉత్పత్తి చేస్తుంది. చాలా చోట్ల నల్ల జాతీయులు భారతీయులను చంపటం అత్యంత క్రూరంగా మారింది. జపాన్లో వివక్ష జపాన్లో జాతీయత, సామాజిక హోదా ఆధారంగా వివక్షలు ఉన్నాయి. ముఖ్య వర్గాలు జైనిస్, కొరియన్స్, చైనీస్, ఐను, బురుకుమిన్, ర్యుక్యువాన్స్ విదేశీయులు. జపాన్లో కొన్ని వర్గాలు కాలనీయ పాలనలో ఉన్నాయి. అసిమిలేషన్ భూ సంబంధ సమస్యల కారణంగా వివక్షతను ఎదుర్కొంటున్నారు. బురుకుమిన్, ఐను, జైనిస్, కొరియన్స్, చైనీస్ విదేశీయులు వంటి వర్గాలు ఉద్యోగాలు, హౌసింగ్, విద్యలో వివక్షతకు లోబడి ఉన్నారు. ప్రభుత్వ చట్టాలు లేకపోవడం, రేసిజాన్ని అంగీకరించకపోవడం సమస్యను తీవ్రం చేసింది. వలసదారుల ఇబ్బందులు పేద దేశాల నుంచి ధనిక దేశాల వరకు వలస వెళ్ళే వలసదారులు చిన్న చూపు, వివక్షతను ఎదుర్కొంటున్నారు.
భారతీయులు, ఫిలిప్పీనీయులు, ఇతర వలసదారులు మాన్యువల్ ఉద్యోగాలు చేస్తుండటం వల్ల మురికివారు అనే దృష్టితో చూడబడుతున్నారు. మతం ఆధారిత వివక్షతతో ముస్లింలు, హిందువులు అదనపు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఐక్యరాజ్య సమితి ఈ బాధలపై చర్యలు ఏ విధంగా తీసుకుంటుంది? యుఎన్ మానవ హక్కులు వివక్షతల నిర్మూలనకు ప్రధాన వేదిక. జాతి వివక్ష నిర్మూలన 1965 అంతర్జాతీయ ఒప్పందం ద్వారా జాతి ఆధారిత వివక్షతను నిషేధించింది. మైనార్టీలకు రక్షణ వివిధ దేశాల్లో మైనార్టీల హక్కులపై అవగాహన పెంచుతుంది. కుల వివక్ష కులాన్ని జాతి వివక్షగా గుర్తించి భారతదేశం వంటి దేశాలను చట్టాలు అమలు చేయమని సూచిస్తుంది. యుఎన్ సిఫార్సులు ఉన్న అమలు బలహీనంగా ఉండడం వల్ల దేశాలు మార్పు చేయడం ఆలస్యం అవుతుంది. కొన్ని దేశాలు వివక్షతను అంతర్గత విషయమని చూస్తూ యుఎన్ సూచనలను తిరస్కరిస్తాయి. అందులో భారతదేశం కూడా ఉంది. అమెరికా, ఆస్ట్రేలియా, ఇతర దేశాలలో భారతీయులు మరియు ఏషియన్ల పట్ల వివక్షత ఉంది. కాలిఫోర్నియా SB 403 బిల్ ద్వారా కుల వివక్షతను నిరోధించడానికి ప్రయత్నం జరిగింది, కానీ గవర్నర్ వీటో చేశారు. సీటల్ సిటీ మొదటి సిటీగా కుల వివక్షతను బ్యాన్ చేసింది. భారతీయ డయాస్పోరాలో SC, ST, BC వర్గాలు వివక్షతను ఎదుర్కొంటున్నాయి. బ్రాహ్మణీయ కులాలు కులాధారంగా వివక్షతను చూపుతున్నారు. భారతీయ అమెరికన్లు నల్ల జాతీయుల పట్ల కలరిజం, రేసిజాన్ని చూపుతున్నారు. ఆస్ట్రేలియాలో కూడా రేసిజం పెరుగుతుంది. ఇతర దేశాలలో వెస్ట్రన్ దేశాలు ఏషియన్ల పట్ల వివక్ష, సినోఫోబియా, యాంటీ ఏషియన్ హేట్ ఉందని PUW సర్వే చూపించింది. గల్ఫ్ కంట్రీస్లో కూడా భారతీయులు, పాకిస్తానీయులు, బంగ్లాదేశీయుల పట్ల చాలా హీనంగా, కనీసంగా పౌరులకిచ్చే మానవ హక్కులు కూడా ఇవ్వడం లేదు. అత్యధికమైన బానిసత్వం అక్కడ ఉంది. ప్రపంచానికి ఒక సందేశం. ప్రపంచంలోని అన్ని దేశాలకు ఐక్యరాజ్య సమితి వెంటనే ఒక నోటీసు జారీ చేయాలి. ప్రపంచం ఒకే కుటుంబం. జాతి, మత, వర్ణ, కుల ఆధారిత వివక్షతను నిషేధించాలి. భారతదేశం నుండి ఎగుమతి అయిన కుల వ్యవస్థను, మతోన్మాదులు, వలసదారులపై వివక్షతను ప్రపంచం ఎటువంటి పరిస్థితుల్లో అంగీకరించకూడదు. యుఎన్ సిఫార్సులను అమలు చేసి చట్టాలను ఖచ్చితంగా పర్యవేక్షించాలి. ప్రతి దేశం మైనారిటీ హక్కులను రక్షించాలి. వివక్షతలను నిర్మూలించడం మాత్రమే సమాజం, మానవత్వానికి మార్గం అవుతుంది. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ బహుజన యుద్ధవేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి తెలియచేయమని విజ్ఞప్తి చేస్తున్నాను.